హాయ్ అందరికీ. ఈరోజు చిన్నపిల్లలకి జలుబు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్స్టాంట్గా ఎలా రిలీఫ్ పొందాలో చేస్తున్నా. మా పాపకి బాగా జలుబు ఎక్కువైంది. మా పాపకి 2.5 months. కొన్ని యూట్యూబ్లో చూసి ఏదైతే బాగుంటుందని సెర్చ్ చేసి చూస్తున్నా నేను. అందులో నాకు ఇది బెస్ట్ అనిపించింది. నేను మామూలుగా అయితే ఎప్పుడు తమలపాకులు నిప్పులపైన వేడి చేసి కొంచెం బేబీ విక్స్ రుద్ది వీపుకి ఛాతి పైన పెట్టి పడుకోబెట్టేదాన్ని. ఇది ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు. దానికి మనకు కావాల్సిన తమలపాకులు, ఎల్లిపాయలు, కర్పూరం, కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె అయితే ఇంకా బాగా పనిచేస్తుందని నా ఒపీనియన్. నేనైతే ఇప్పుడు కొబ్బరి నూనెనే యూజ్ చేస్తున్నా. నేనే వీడియో తీస్తూ చేసేసరికి నేను వీడియో సరిగా తీయలేకపోయినా. అయినా సరే ఫస్ట్ ఇట్లా కొంచెం నూనె తీసుకొని అందులో ఒక ఎల్లిపాయ మునిగేంత నూనె తీసుకోవాలి. తీసుకొని ఎల్లిపాయ అందులో కొంచెం కచ్చాపెచ్చగా దంచి అందులో వేసి అది రెడ్గా అయ్యేదాకా ఉంచుకొని రెడ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 కర్పూరం ఇట్లా చూర చేసి అందులో కలుపుకున్న తర్వాత తమలపాకులకి కొంచెం ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే తమలపాకులకి గోరువెచ్చని నూనె రుద్దుకొని దానిపైన బేబీ విక్స్ రుద్దుకొని ఒక పెనం స్టవ్ పైన పెట్టి పెనం బాగా అంటే కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తమలపాకులు వాటిపైన పెట్టాలి. తమలపాకులు హీట్ అయ్యి ఈ ఆయిల్ అనేది చిన్నగా బురగల్లాగా పైకి వస్తుంటాయి. అప్పుడు తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వాళ్ళకి మాడకి, ఛాతి పైన, వీపు పైన పెడితే చాలా అంటే చాలా రిలీఫ్ అవుతారు. నేను మా పాపకు చేసిన అది పెట్టిన కాసేపటికి మంచిగా పడుకొని లేచిన తర్వాత బాగా ఆడుకున్నది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది పెట్టిన తర్వాత మా పాప పడుకొని లేచిన తర్వాత ఎంత బాగా ఆడుకున్నదో నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీతోని. చూడండి, ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి చిన్నపిల్లలతోని వాళ్ళు ఎట్లుంటుందో తెలియదు కదా, యూజ్ అవుతుంది. ముఖ్యంగా జలుబు అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకు బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పాలు తాగలేకపోతారు. నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే తన వాయిస్ వినిపిస్తుంది చూడండి. పడుకొని లేచిన తర్వాతనే ఆడుకుంటుంది అట్లా. ఇంకా ఇట్లా పడుకొని లేచిన తర్వాత స్నానం చేయించి ఇంకొకసారి కొంచెం ఆయిల్ హీట్ చేసి మళ్ళీ 3 తమలపాకులకు రుద్దుకొని మళ్ళీ ఇంతకు ముందులాగానే పెట్టేసుకుంటే తొందరగా రిలీఫ్ అవుతారు. జలుబు నుంచి రిలీఫ్ అయితే వాళ్ళకు చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ తను ఎట్లా ఆడుకుందో ఆ వీడియో షేర్ చేస్తా చూడండి.